భువనగిరి ఎంపీగా 4.5 సంవత్సరాలు పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై కోమటిరెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పనుల్ని తాను చేసినట్టుగా కోమటిరెడ్డి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంటులో ఏనాడు మాట్లాడలేదని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏం చేశావో చెప్పాలంటూ ప్రశ్నించారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటులో కోమటిరెడ్డి పాత్ర ఎంత అంటూ ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జిని సిగ్గు లేకుండా వస్తున్నావు. నువ్వు 4.5 సంవత్సరాల పాటు ఇక్కడికి ఎంపీగా ఉండి ఏం చేసినావో చెప్పాలని అడుగుతావు. ఢిల్లీలో పిటిషన్స్, ఢిల్లీలో ఎమోషన్స్. ఢిల్లీలో పిటిషన్ ఇస్తావు, బతిమలాడతావు, మినిస్టర్ల పొంగి దండాలు పెడతావు. నేను చేస్తున్న పనులు వచ్చి నేను పిటిషన్ ఇస్తే అయిపోయినాయని చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో, ఇన్ని 75 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ప్రతిపక్ష ఎంపీ పోయి పిటిషన్లు పెడితే పనిచేసే పరిస్థితి ఉందని నేను అనుకోవట్లేదు. మేము కష్టాన్ని ప్రజలకి ఇక్కడికి వచ్చి మేము చేస్తున్న నేను పిటిషన్ ఇచ్చి ఏదైతే పని శాంక్షన్ చేయించినామో అది నేను చేసిన అని చెప్పుకోవడం తప్ప నువ్వు నిజానికి ప్రజలకు చేసిన ఒక పని కూడా లేదు. నీకు దమ్ముంటే వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వు 4.5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఒక్కసారి కూడా పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలపై పోరాడిన పాపం, ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఈ సమస్యలపై నేను గొంతు విప్పి మాట్లాడిన పాపాన కూడా ఎంతసేపు నల్గొండ చూసి నువ్వు చెప్పినావు నల్గొండ నా ఆత్మని భువనగిరి నల్గొండలని అక్కడ ప్రజలు ఎలగొడితే ఇక్కడికి వస్తే భువనగిరి ప్రజలు ఏదో చేస్తామని నేను ఆదరించేది. కానీ వీళ్ళు 4.5 సంవత్సరాల పాటు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.